దేవుని నామంలో అందరికీ వందనాలు. నేను మీ కాశీ శ్రీనివాసరావు. దేవుని కృప చేత కొన్ని మంచి విషయాలు ఈ ఛానల్ ద్వారా మీతో పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా నేను చెప్పే మాటలు వినడానికి ఒక 10 నిమిషాలు మీరు ఓపికగా వింటే అవి జీవితానికి మేలుకరమైనవి, ఆదరణ కలిగించే మాటలు మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. పరిశుద్ధ గ్రంథము మనిషి మనుగడకు అది ఒక దీపము లాంటిది, అది మన త్రోవకు వెలుగు లాంటిది, మన జీవితాన్ని వెలిగించేది. ఈ దేవుని మాటలు మనకు జీవం కలిగిన మాటలు. ఇందులో కొన్ని మాటలు మనకి మేలు ఆదరణ కొరకై ధ్యానం చేద్దాం. అపోస్తలుడైనటువంటి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్లయితే, మనుషులందరూ చేసేటువంటి మంచి కార్యాల విషయంలో ఆసక్తి కలిగి ఉండాలని దేవుడు తన ప్రవక్తల ద్వారాను, తన భక్తుల ద్వారా, తన శిష్యుల ద్వారా అనేకమైన సందేశాలు పరిశుద్ధ గ్రంథంలో తెలియజేశారు. అందులో ఒక పుస్తకము మొదటి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో ఓ మాట రాయబడింది. మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు అని ఒక ప్రశ్నగా పేతురు గారు ఆ పత్రిక రాస్తూ ఉన్నారు. మనము మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉంటే హాని చేసేవాడు మన మీదకి వచ్చిన హాని మన మీదకి రాకుండా దేవుని బిడ్డల విషయంలో దేవుని కృప కాపుదలగా ఉంటుంది. ఎందుకంటే మేలు చేసేవారికి శత్రువులు ఎక్కువ మందని కీర్తనకారుడు చెప్తున్నాడు. 38వ కీర్తన 20వ వచనంలో, మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు, నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులయ్యారని కీర్తనలో 38వ అధ్యాయంలో 20వ వచనంలో కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. ఆ మాటలు మనకు ఎట్లా ఉన్నాయంటే, మేలుకు ప్రతిగా కీడు చేసేవారు మన వెంటే ఉంటారు. మేలు పొందుకున్నవారు కీడు చేయడంలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి వారు కీడే చేస్తారు. మేలుకు ప్రతిగా కీడు చేస్తారని సామెత కూడా ఉంది. చేసిన మేలు వారు మర్చిపోతారు. మర్చిపోయినటువంటి వారు చాలా దుర్మార్గమైనటువంటి వారు. అందుకే దావీదు గారు కీర్తన 38:20లో ఆ మాట చెప్తున్నారు. నేను మేలు చేసేదానికి వారు కీడు చేస్తూ ఉన్నారు. నేను గొల్యాతును జయించడానికి దేవుడు నాకు శక్తినిస్తే సౌలు నాకు విరోధైపోయాడు. ఎవరో మనుషులు చేసిన తప్పుని నా మీద రుద్ది అక్కడ శత్రువుని జయించే ధైర్యము సౌలుకి లేనప్పుడు దేవుడు దావీదుని వాడుకుని గొల్యాతు మీద 6 మూరల ధ్యానుడు ఎత్తుగలిగినటువంటి ఒక వ్యక్తి గొల్యాతు, ఫిలిష్తీయుల యొక్క సైనికుడు. ఆడికి ఒక ఈట ఎలా ఉంటుందంటే, నేత నేసేవారికి ధోని ఎలా ఉంటుందో అంత పెద్ద ఈట అనమాట. ఆయనకున్నటువంటి డాలు ఆయన పట్టుకోవడానికి ఒక మనిషి కావాలి. అంత పెద్ద డాలుని ఒక మనిషి పట్టుకునేవాడు గొలియాతుకి. అటువంటి వాడిని జయించడానికి దేవుడు దావీదుకు శక్తినిచ్చాడు. చిన్న వయసులో బాలుడుగా ఉన్నప్పుడే శత్రువుని జయించే శక్తినిచ్చాడు. అటువంటి దావీదు అంటున్నాడు, నేను మేలు చేస్తే నాకు కీడు చేస్తాడు సౌలు అని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. జ్ఞాపకార్థకముగా దాన్ని గుర్తు చేసుకుంటూ నేను మేలే చేస్తాను తప్ప కీడు చేయలేదంటున్నాడు. కాబట్టి ఏంటంట, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారే అయితే మీకు హాని చేసేవాడెవడు? ఆయన మంచి విషయమే చేస్తాడు. దావీదు సైన్యాన్ని జయించడానికి శక్తి లేదు కానీ దావీదు మీద కక్ష సాధింపు చేస్తాడు సౌలు. కాబట్టి మేలుకు ప్రతిగా వారు కీడు చేస్తారు. కీడు చేస్తే ఏం చేశాడు? దావీదు పారిపోయాడు. అయితే అంటున్నాడు మళ్ళా మా యోహాను గారు రాసిన 3వ పత్రిక 3వ అధ్యాయంలో మొదటి అధ్యాయంలో 11వ వచనంలో అంటున్నాడు, ప్రియుడా చెడు కార్యమును కాక మంచి కార్యము అనుసరించి నడుచుకొనుము, మేలు చేయవాడు దేవుని సంబంధి. ఆయన దేవుని సంబంధి కాబట్టి దావీదు ఆనాడు జయించలేనటువంటి ధైర్యము, ఫిలిష్తీయులను జయించడానికి ధైర్యం లేదు కానీ సౌలుకు దావీదుకు కీడు చేయడానికి ముందుకు వచ్చాడు. కాబట్టి మేలు చేసినటువంటి వాడు దావీదు కాబట్టి దావీదు యెహోవా హృదయానుసారుడు, అందుకే దేవుని సంబంధి అని యోహాను గారు రాసిన 3వ పత్రికలో 1వ అధ్యాయం 11వ వచనంలో ఆ మాట చూస్తాం. కీడు చేయవాడైతే దేవుని చూసిన వాడు కాదు. సౌలు దేవుని చూసినవాడు కాదు. ప్రవక్త అయిన సమూయేలు ద్వారా
సౌలుని దేవుడు రాజుగా నియమించాడు తప్ప దేవుడంటే భయము భక్తి లేదు. బెన్యామీను వంశంలో పుట్టినవాడే సౌలు, కానీ దేవుని యొక్క విషయం తెలియనివాడు. అందుకే అన్నాడు అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 4:16 మాట చెప్తున్నాడు, క్రీస్తునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారే ఉండవాలని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. అపోస్తలుడైన పౌలు గారు కూడా రక్షింపబడినటువంటి మనల్ని ఏమంటున్నాడంటే, దావీదు ఏ రీతిగా అయితే దేవుని ఎరిగి దేవుని యందు విధేయత కలిగి ఉన్నాడో, అదేవిధంగా ఇక్కడ కూడా నేను క్రీస్తుని పోలికలో నడుచుకుంటున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 11:1 అదే అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. మీరు నన్ను పోలి నడుచుకోండి. క్రీస్తునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి. అపోస్తలుడైన పౌలు గారు హింసలు, బాధలు, వేదన, శోధన అన్నిటిలో తాలి అనేకమైన పత్రికలు రాసి ఈనాడు క్రైస్తవ సంఘాలకు అవి ఒక మెసేజ్లుగా, అవి ఒక సందేశంగా, అవి ఒక ఆదర్శంగా, ఒక మార్గదర్శకాలుగా పత్రికలు ఉన్నాయి. అపోస్తలుడు పౌలు గారు రాసిన పత్రికలే ఈనాడు క్రైస్తవ సంఘాలకు నిదర్శనంగా నడిపించబడుతూ ఉన్నాయి. వాటిని అనుసరించి నడుస్తూ ఉన్నారు. అందుకే గలతీ రాసిన పత్రికలో కూడా అపోస్తలుడైన పౌలు గారు అన్నారు, నా పిల్లలారని సంబోధిస్తూ ఉన్నాడు. ఎంత పెద్దవారైనప్పటికీ పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీరందు ఏర్పడాలని మీ విషయమై నేను ప్రసవ వేదన పడుచున్నాను. ఒక పిల్లని కనడానికి ఒక స్త్రీ ఎంత వేదన పడుతుందో, ఆ కనేటప్పుడు వేదన ఎంత బాధపడుతుందో, ఆ బాధలా నేను క్రీస్తు పోలికలో మనం ఉండాలని, క్రీస్తు పోలికలో మనం నడవాలని, చెడ్డ కార్యములు చేయకుండా మంచి కార్యాల వైపు మనం చెయ్యాలని, దేవుని సంబంధులుగా మనం ఉండాలని. దేవుని చూసిన వారు, దేవుని సంబంధులు ఉన్నవారు మంచి కార్యాలు చేస్తారు. కాబట్టి మంచి కార్యాలు చేస్తే, ఆసక్తిగా నువ్వు చేస్తే నీకు హాని చేసేవాడు ఎవడొచ్చినా యెహోవా దేవుడు, క్రీస్తు ప్రభువారు మనకు తోడుగా ఉన్నారు. కాబట్టి యేసు క్రీస్తును అనుసరించి నీకు ఏ మేలును కొదవై ఉండదు. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకు, ఎన్ని బాధలు వచ్చినా, వేదన వచ్చినా, చెరసాలలో ఉండి, బంధకాల్లో ఉండి రాస్తూ ఉన్నాడు పౌలు గారు. నేను పడుతున్నటువంటి బాధ, వేదన మీరు చూస్తూ ఉన్నారు కాబట్టి నన్ను నిదర్శనంగా తీసుకోండి. క్రీస్తు పోలికలో నేను ఉన్నాను, నా పోలికలో మీరు నడుచుకోండి. కనీసం నాలో ఉన్న కొన్ని అయినా మీరు అనుసరిస్తే దేవుడు ఇష్టంగా ఉంటాడు. కీర్తన 37:27 కూడా మాట, కీడు చేయటం మానేయండి. ఎవరైనా మేలుకు కీడు చేస్తే తిరిగి మళ్ళీ కీడు మీరు చేయొద్దు. కీడు చేయటం మాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలుస్తావు, నిత్య జీవనం పొందుకుంటావు. మేలు చేస్తే, మంచి విషయంలో ఆసక్తి గలవారమే మేలు చేస్తే హాని చేసేవాడు మనకొచ్చిన, కీడు చేసేవాడు శత్రువులా మన మీదకి వచ్చిన, మంచికి బదులుగా వారు కీడు చేస్తా ఉన్నా, మనము క్రీస్తుని పోలి నడుచుకుంటే, బాధలు భరిస్తే, సహిస్తే అది మేలు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకుంటే అపోస్తలుడైన పౌలు గారు ధైర్యంగా చెప్తూ ఉన్నాడు సంఘాలకు. కీడు చేయటం మానేయండి, అప్పుడు మీరు నిత్య జీవాన్ని పొందుకుంటారని కీర్తనకారుడు 37:27 కూడా మాట మనం చూస్తూ ఉన్నాం. దావీదు గారికి ఎంత భక్తి అంటే, దేవుడంటే, ఎన్ని బాధలు వచ్చినా సౌలు తరుముతూ ఉన్న దేవుని వైపు చూస్తూ సాగిపోయాడు. రాజుగా ఇజ్రాయేలు రాజులు 12 గోత్రాలకు ఇజ్రాయేల్ దేశానికి రాజు అయిపోయాడు దావీదు. అందుకన్నాడు పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 3:10-11 అంటున్నాడు, జీవము ప్రేమించి మంచి దినములు చూడగోరు వారు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానం వెతికి దాన్ని వెంటాడవలెను. ఏమంటున్నాడు? జీవమును ప్రేమించి నువ్వు జీవించాలి, నిత్యము నువ్వు నిలవాలి అంటే కీడు చేయటం మాని మేలు చేస్తే నువ్వు జీవిస్తావని కీర్తనకారుడు 37:27 చెప్పినట్టుగా, జీవమును ప్రేమించి మంచి దినాలను చూడగోరితే చెడ్డదాన్ని పలకకుండా మన నాలుకను కాపాడుకోవాలి. కపటపు మాటలు చెప్పకూడదు, చెప్పకుండా పెదవులను కాపాడుకోవాలి. అదేవిధంగా కీడు నుంచి తొలగిపో. ఎవరైనా దురాలోచన చేసి ఒకరి నష్టాన్ని, కష్టాన్ని, బాధను కలిగించాలని నీతో యోచన చేసినప్పుడు వాళ్ళ దగ్గర దూరంగా పారిపోమని దేవుడు చెప్తూ ఉన్నాడు. కీడు నుండి తొలగిపో. సమాధానం, ఎవరితో అయినా నీకు ఇబ్బందికరంగా ఉంటే సమాధానాన్ని పడాలి, సమాధాన పడడానికి వెంటాడాలి. దాని కొరకు ఏ విధంగా అయితే అతను శత్రుత్వం కలిగినటువంటి మనము అతనితో స్నేహభావం కలిగి ఉండడానికి ఏమైనా అవసరమో దాన్ని వెతకాలి. జీవాన్ని ప్రేమించేవాడు,
చెడ్డ దినములు చూడకుండా మంచి రోజులు చూడాలనుకున్నవాడు నాలుకను జాగ్రత్తగా కాపాడుకోవాలి, పెదవుల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, కీడు చేసేదారి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. సమాధానం, ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి ఉండాలని దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో నాతో మాట్లాడుచున్నాడు. కాబట్టి అదేంటంటే మనం జీవాన్ని ప్రేమించాలంటే జీవ ఫలాలు ఉన్నాయి. గలతీ రాసిన పత్రిక 5:22 క్లియర్గా అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి రాస్తూ పత్రికలో అంటున్నాడు. గలతీ 5:22 ఆత్మ ఫలాలు ఉన్నాయి. అవి ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనం, విశ్వాసం, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ 9 జీవ ఫలాలు. ఈ జీవ ఫలాల్లో ఒకటి సమాధానము. మనం అదే అంటున్నాం, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డ మాటలు పలకకుండా, చెడ్డదాన్ని పలకుండా తన నాలుకను, కపటపు మాటలు పలకుండా తన పెదవులను కాసుకునుము. కీడు నుండి తొలగి మేలు చేయాలి. కీడుకు యోచన చేసేవాడి దగ్గర తొలగిపోయి, ఒకవేళ కీడు చేస్తున్నప్పుడు కీడు జరిగేవాడి దగ్గరికి వెళ్ళి వాడి కీడులో పడకుండా కాపాడాలి. ఒకవేళ సమాధానం లేదు, ఎవరితో మనకు ఎవరికైనా శత్రుత్వం ఉంది, వారితో శత్రుత్వం పోగొట్టుకుని సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. దాని కొరకు వెంటాడాలి. కీడు చేయటం మాని మేలు చేయాలి. అప్పుడే మనం జీవాన్ని పొందుకుంటాం, అప్పుడే ఆత్మఫలాలు ఫలిస్తాం. సమాధానం వెతకాలి. చెడ్డ మాటలు పలకకుండా, కపటపు మాటలు పలకకుండా నోటిని, పెదాలను కాపాడుకోవాలి. కీడు జరుగుతున్నప్పుడు, ఆ కీడుకి సంభవించేటప్పుడు ఎవరికైతే నష్టం కలుగుతుందో ఆ నష్టం వారికి కలగకుండా వారికి కాపుదలగా మనం వెళ్తే, అదే అంటున్నాడు, మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. ఎవరు వారు నష్టపోతున్నారు, ఎవరిని ఇబ్బంది పరుస్తున్నారని తెలిసినప్పుడు ఆ ఇబ్బందులు అతను పడకుండా, ఆ నష్టం అతను కలగకుండా మంచి విషయంగా ఆసక్తితో దాన్ని జరిగిస్తే దేవుడు నిన్ను కాపాడుతాడు. ఆయన చేసేవాడు ఎవడు నీకు అన్నాడు. అందుకే పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3:13 చెప్పిన మాట అదే, మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేసేవాడు ఎవడు రాడు. మేలుకు ప్రతిగా కీడు చేసేవారు ఈ లోకంలో ఉన్నారు. అది సహజం, అది నిజం. అందుకే ప్రియుడా, చెడ్డ కార్యము కాక మంచి కార్యం అనుసరించి నడుచుకో. మేలు చేయువాడు దేవుని సంబంధిగా నువ్వు పేరు తెచ్చుకో. కీడు చేస్తే నువ్వు దేవుని సంబంధివి కాదు, దేవుని చూసిన వాడువు కాదు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు కీడును విసర్జించాలి, కీడుని దూరంగా పోవాలి, క్రీస్తు స్వరూపం మీలో రావాలని నేను ప్రసవ వేదన పడుచున్నానని గలతీలకు రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు. కాబట్టి మంచి కార్యం చేయడానికి మనం ముందుకు వెళ్ళాలి. అంతే అంటున్నారు. కావున మనం అందుకంటున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5:1-2 వచనాల్లో అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసు సంఘానికి రాస్తూ, కావున మీరు పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనడి. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఒకవేళ నన్ను మీరు పోలు నడుచుకోవద్దు. అందుకంటారు, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. నన్ను పోలి నడుచుకోకపోయినా పర్వాలేదు, నాకంటే ముందు యేసు ప్రభు వారు వచ్చారుగా, పాపుల కొరకే కాదని చనిపోయాడు. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనును. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. ఆయనలో ప్రేమ ఉంది కాబట్టి ఆ ప్రేమను బట్టి ఆయన మన కొరకు ప్రాణత్యాగం చేశాడు కలవరిశిలలో. పాపముల చేత వచ్చినటువంటి జీతము మరణమయ్యేటుండగా దేవుని యొక్క కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నిత్యజీవమని రోమాపత్రిక 6:22-23 మాట చెప్తుంది. ఆజ్ఞాతిక్రమమే పాపముల జీతము మరణము. దేవుని యొక్క కృపావరము ప్రభువైన యేసుక్రీస్తు వారిలో నిత్యజీవము. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండని ఎఫెసీయులకు రాస్తున్న పత్రిక 5:1-2 అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండడానికి, అంటే చక్కని సువాసనగా, అంటే మంచి కార్యాలు చేసేవారిగా ఉండడానికే మన కొరకు తన్ను తాను అర్పణగాను బలిగాను కలవరిశిలలో అర్పించుకున్నారు. చాలామంది అంటున్నారు యేసు ప్రభు వారు చనిపోవడానికి కారణం ఆయన చేతగానేతనం అనుకుంటున్నారు. కాదు, ఆయనలో ఉన్న ప్రేమ, ఆయనలో ఉన్నటువంటి దయ, ఆయనలో ఉన్నటువంటి కృపే ఆనాడు కలవరిశిలలో మన కొరకు అర్పణగా బలిగాను అర్పించుకోవాల్సి వచ్చింది. ఆయన కలవరిశిలలో మన నుంచి సమాధి చేయబడి 3వ దినం సజీవుడై తిరిగి లేశాడు. ఈ లోకంలో, ఈ ప్రపంచంలో మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు, మనిషిగా ఉన్నవాడు ఒకడే ఉన్నాడంటే ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవునికి మానవులకు మధ్యవర్తి ఒకడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు అని యోహాను సువార్తలో చెప్పబడింది. కాబట్టి ఆయన చేతకానితనం కాదు,
నిన్ను నన్ను చనిపోయినటువంటి నిన్ను నన్ను అనగా పాపముల చేత అపరాధముల చేత కంపు కొట్టేటువంటి నిన్ను నన్ను పరిమళ వాసనగా ఉండడానికే తను అర్పణగాను బలిగా నర్పించుకున్నాడు. ఆయన ఒక మంచి కార్యం కలవరిశిలో చేశాడు కాబట్టి ఈనాడు అనేక మంది నిత్య జీవాన్ని పొందుకున్నారు. మరి ఆ నిత్య జీవాన్ని నువ్వు పొందుకోవాలంటే కీడు చేయటం మాని మేలు చేయి, అప్పుడు నిత్యము నువ్వు నిలుస్తావు. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాన్ని పలకుండా తన నాలుకను కటపున ఆటలు పలకకుండా తన పెదవును కాచుకో. పేతురు గారు మొదటి పత్రిక 3వ అధ్యాయం 10-11 చెప్తున్న మాట అదే. కీడు నుండి తొలగిపోవాలి, సమాధానంగా ప్రతి ఒక్కరితో జీవించాలి వీళ్ళారు. కాబట్టి మనం మంచి విషయంలో ఆసక్తి గలవారమై యేసు ప్రభువు వరకు మంచి విషయంలో ఆసక్తి కలిగి నీ కొరకు నా కొరకు మరణాన్ని జయించడానికి ఈ లోకానికి వచ్చి మరణం రుచి చూసి చనిపోయి సమాధి చేయబడి 3వ దిన సజీవుడే తిరిగి లేశాడంటే నిన్ను నన్ను పరిమళ వాసనగా ఆయన ఎదుట నిర్దోషులుగా నిష్కలంకులుగా తండ్రి దగ్గర కూర్చుండబెట్టడానికి నిలబెట్టడానికే తప్ప ఆయనకి చేతకాని తనము కాదు ప్రియులారా. కాబట్టి ఇవి చెడ్డ దినములు కాబట్టి, చెడు కాలము కాబట్టి నీతిమంతుడు మంచివాడు ఊరక ఉండడు, ప్రకటన చేస్తాడు, క్రీస్తును ప్రకటిస్తాడు. కాబట్టి ప్రియులారా మనందరం మంచి విషయంలో ఆసక్తి గలవారిని యేసు ప్రభువారు మనల్ని పరిమళ సువాసనగా ఉంచడానికే ఆయన బలిగా అర్పించుకున్నాడు ప్రియులారా. కాబట్టి చెడ్డ దినములు చూడకుండా మంచి దినాలను చూడాలనుకుంటే జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాన్ని పలకకుండా ఉంటే నీకు హాని చేసేవాడు ఎవడు? మంచి విషయంలో ఆసక్తి కలిగితే హాని చేసేవాడు ఎవడని పేతురు రాసినట్టు మొదటి పత్రిక 3:13 మనం చూస్తూ ఉన్నాం. అంతే కాబట్టి జీవమును ప్రేమించి మంచి దినాలు చూడాలనుకున్నాం. చెడ్డ మాటలు పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాసుకో. కీడు నుండి తొలగిపో. ప్రతి ఒక్కరితో సమాధానం ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఏ విషయంలో మనం ప్రయత్నం చేయకపోయినా సమాధాన పడడంలో ప్రయత్నం చేయాలి. కనీసం వారి కొరకైనా మనం ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో నిర్దోషులుగా ఉండాలి. మీరు మంచి విషయంలో ఇలాంటి దాంట్లో ఆసక్తి కలిగి ఉంటే ఎవడు ఎంత హాని చేసినా మేలుకు ప్రతిగా కీడు చేసినా మనకి ఎంత మేలు జరుగుతుందంటే పోగొట్టుకున్న దానికంటే రెట్టింపు దీవెన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియులారా చక్కని మంచి విషయాల్లో ఆసక్తి కలిగి దేవుని వెంటాడాలి. ఆయన వాక్యము మన పాదములకు దీపం త్రావుకు వెలుగైనదని కీర్తనకారుడు చెప్తున్నట్టుగా కాబట్టి ఆయన వాక్యము జీవం గల మాటలు. కాబట్టి కీడును చేయటం మాని మేలు చేయి. మంచి విషయం చేయడానికి ఆసక్తి కలిగి ఉండు. మంచి దినములు జీవమును కోరి మంచి దినాలు చూడాలనుకుంటే చెడ్డ మాటలు పలకకుండా కపటపు మాటలు పలకకుండా నాలుకను పెదవులను కాపాడుకుని యేసు ప్రభువారు ఏ రీతిగా అయితే మనల్ని పరిమళ వాసన ఉంచాలనుకుంటున్నాడు మంచి విషయంలో అంటే మంచి సువాసన కలిగిన వారిగా మనం ఉండాలని మంచి కార్యాలు చేయాలని దేవుడు ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు. కాబట్టి ఇంత గొప్ప ప్రేమను మనం నిర్లక్ష్యం చేస్తే జీవాన్ని పోగొట్టుకుంటాం, నిత్య నరకానికి వెళ్ళిపోతాం. అగ్ని ఆరుదు, పురుగు చావదు. కానీ క్రీస్తునందు ఉన్నటువంటి వారికి అది నిత్య జీవము అంటున్నాడు. అందుకే అంటున్నాడు. కాబట్టి ప్రియులారా జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకూడదు, కపటపు మాటలు చెప్పకూడదు, కీడు నుండి తొలగిపోవాలి, సమాధానంగా ఉండాలి, ఆత్మ ఫలాలు ఫలించాలి. కాబట్టి క్రీస్తు మనల్ని పరిమళ వాసనగా సువాసనగా అంటే మంచి కార్యాలు చేసేవారిగా ఉండాలని దేవుడు ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు. కాబట్టి మేలుకు ప్రతిగా కీడు చేసేవారు లోకంలో ఉన్నారు. అయినప్పటికీ అంతకంటే మేలు చేసే దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు నీకు నాకు మనందరికీ తోడై ఉన్నాడు. దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన ప్రేమ గల తండ్రి స్తోత్రాలు ప్రభా. ఇదిగో ఈ సమయంలోనైనా ఈ జీవం గల మాటలు, మంచి మాటలు, జీవాన్నిచ్చే మాటలు ఈ రీతిగా ప్రకటించడానికి నీ దాసునికి ఇచ్చిన శక్తిని బట్టి వందనాలు. విన్నవారిని మీరు బహుగా దీవించండి. ఎవరైనా తండ్రి మేలుకు ప్రతిగా కీడు పొందుకున్నారేమో, పోగొట్టుకున్నారేమో నైనా, పోగొట్టుకున్న దానికంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు నైనా. దుఃఖంలో వేదనలో ఉన్నవారికి ఇది మంచి ఆదరణ కలిగించేదిగా, మంచి కార్యాలు చేసేవారుగా నీ బిడ్డలమైన మమ్మల్ని నిలబెట్టుకోమని నీ చిత్తమైతే మరొక సందేశంతో మా బిడ్డలతో, నీ ప్రియ బిడ్డలతో అందరితో కలుసుకునే భాగ్యం నాకు దయచేయమని ఇచ్చిన ఈ సందేశాన్ని బట్టి, నీవు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, నీ మాటలను బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు. ఇదిగోనైనా తండ్రి మంచి దినములు, జీవమును కోరి మంచి దినాలు చూడాలంటే మా పెదవులను, మా నాలుకను, చెడ్డదాన్ని, కపటమును దూరపరుచుకుని మృదువైన మాటలతో ముందుకు సాగే భాగ్యాన్ని తండ్రి క్రీస్తుకి పరిమళ వాసనగా మమ్మల్ని నిలబెట్టుకోవడానికి మా పొలం యేసుక్రీస్తు వారిని బలిగాను అర్పణగా చేసుకున్నారు. కాబట్టి దానికి ప్రతిఫలంగా మేము పరిమళ సువాసనగా అనగా మంచి కార్యాలు చేసేవారుగా, క్రీస్తుని పోలి నడుచుకున్నాను, నన్ను పోలి నడుచుకుని అపోస్తలుని పౌలు చెప్పినట్టుగా కనీసము తండ్రి మేము దేవుని ప్రియమైనటువంటి వారమైనటువంటి నేను
జీవం మాటలు, మంచి మాటలు తండ్రి, జీవం గల మాటల్లో మేము ముందుకు సాగినట్లుగా సహాయం దయచేయండి. నీ ప్రియ బిడ్డలున్న ప్రతి మాటను తండ్రి, మంచి కృపగల మాటలు తండ్రి ఇంకా మాకు అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తున్నాము ప్రార్థించేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.